బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ రివ్యూలో గత ప్రభుత్వాల్లో ఈ పథకాలు పూర్తిగా నిర్వీర్యం చేసిన తర్వాత ఈ అమౌంట్ మహిళా సంఘాలకు ఇచ్చినట్లయితేనే న్యాయం జరుగుతుంది, తిరిగి చెల్లింపులు ఉంటాయి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి వారితో చర్చించిన తర్వాత ఈ రెండు డిపార్ట్మెంట్ సెర్ఫ్ ద్వారా అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా తీసుకొని మహిళల నుంచి తప్పనిసరిగా తిరిగి రుణాలు చెల్లిస్తారు. అంటే ఎస్సీ కార్పొరేషన్ పెట్టిన పద్ధతి కూడా పూర్తిగా మీకు సబ్సిడీ మాత్రమే ఇచ్చారు, తిరిగి మీరు చెల్లించాల్సిన పని లేదు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీరు చెల్లించాల్సిన పని లేదు. కానీ సెల్ఫ్లో కూడా మీరు 10% ముందు పెట్టుబడి ఇచ్చారు కాబట్టి మిగిలిన 40% మాత్రమే, అది కూడా ఒక పైసా వడ్డీ లేదు, పూర్తిగా 0 వడ్డీతో వడ్డీ లేని రుణాన్ని ఇచ్చాం. బహుశా ఈ ఎస్సీ కార్పొరేషను అదేవిధంగా డిఆర్డిఏ ద్వారా వడ్డీ లేకుండా రుణాలు ఇస్తూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ మొత్తాన్ని ఇస్తున్నటువంటి పథకం మొదటిసారి అనుసంధానం ఇదే అనుకుంటున్నాను. ఇది ఈ విధంగా చేద్దాం అనుకున్నాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 8,66,00,000 రూపాయలు మేము సబ్సిడీగా ఇచ్చాం. మొత్తం ప్రాజెక్ట్ 26 కోట్ల రూపాయలు. దీనికి ఈ రోజున 1,762 మంది లబ్ధిదారులకి ఈ రాష్ట్రంలో ఇది సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. మన జిల్లాలో 109 మందికి ఇవ్వడం జరిగింది. ఇది లాంచ్ అయిన తర్వాత త్వరలోనే మళ్ళా ఇంకొక 8,66,00,000 రూపాయలు మళ్ళా ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి లబ్ధిని కూడా నేరుగా మీ డిఆర్డిఏ ద్వారా మహిళలకే ఆ లోన్లు ఇద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తే మేమైతే అంత పెద్ద మొత్తంలో మీకు డబ్బులు ఇవ్వలేమని చెప్పేసి మీ శాఖ నుంచి ఇక్కడ కాదు రాష్ట్ర స్థాయిలో అంత పెద్దవి ఇవ్వలేమన్నారు. కానీ మహిళలకు ఇచ్చినటువంటి దానిలో తిరిగి పేమెంట్స్ రిసీవ్ చేసుకుంటామనేటువంటి ఒక విశ్వాసంతో నమ్మకంతో నేను ఆ ప్రతిపాదన చేశాను. ఇంకో విషయం, గతంలో ఇన్నోవా కార్లు ఇచ్చారు, పొలాలు గురించి ఆ ఇన్నోవా కారు డబ్బులు కూడా కట్టకుండా ఆ సంస్థని నిర్వీర్యం చేసేసారు. అలా కాకుండా సంస్థని సంరక్షించుకుంటూ సంస్థని ద్వారా పేదల ఉన్నతికి చేయాలని చెప్పేసి ఆ శాఖ మంత్రిగా నేను, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో వీటి కోసం ఉన్నాం. ఇంకొకటి, మీ అందరూ గుర్తున్న విషయం, 2014-19 మధ్యలో పేద ఎస్సీలు ఇల్లు కట్టుకుంటే ఆ రోజు అందరికీ 1,75,000 ఇస్తే మేము ఎస్టీలకి 50,000 అదనంగా ఇచ్చి 2,15,000 ఇంటికి ఇచ్చాం. ఎస్టీలకి 75,000 అదనంగా ఇచ్చి 2,50,000 ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం కొంచెం దుర్మార్గంగా కొంతమందికి బిల్లులు ఆపేశారు. అవన్నీ కూడా తిరిగి చెల్లిస్తామని కూడా నేను తెలియజేస్తాను. మీ ద్వారా ఆ లబ్ధిదారులకు నేను చెప్తున్నాను. ఒక మనసున్న ముఖ్యమంత్రి, మానవతావాది. గత ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి 2,25,000, 1,80,000, 2,50,000, 1,80,000 చేస్తే ఇల్లు కట్టుకోవడంలో వాళ్ళు ఆగిపోయారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మళ్ళీ అదే విధంగా పెంచిద్దామని చెప్పేసి ప్రియత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశంలో 2,25,000, 2,50,000 ఇచ్చినటువంటి ఇళ్ళకి గతంలో ఉన్న ముఖ్యమంత్రి 1,80,000 తగ్గించాడు. కానీ చాలా మంది అంటారు, చాలా మంది కాదు, ఆ ముఖ్యమంత్రి చేశాడు. తెలుగుదేశం ఇల్లు కట్టుకుంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాకీలు రూపాయి పడినా, 60,000 పడినా, 1,00,000 పడినా ఇల్లు ఆపేశాడు. ఆ బాకీలు త్వరలోనే మేము ఇవ్వబోతా ఉన్నాం. కానీ ఇక్కడ ఇంకొకటి, పోయిన ప్రభుత్వంలో కట్టుకుంటున్నటువంటి ఇల్లు సగం ఆగుతున్నాయి. ఎవరైనా పేదవాళ్ళు సంతోషంగా ఉండాలి, పేదవాళ్ళ కళల్లో ఆనందం చూడాలని మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం, ఆయన ఆలోచన. పోయిన ప్రభుత్వంలో ఇల్లు కట్టుకుంటున్నటువంటి వాళ్ళకి మనం ఇదే విధంగా పెంచి డబ్బులు ఇస్తున్నాం. ఆ గవర్నమెంట్ 1,80,000 అంటే దానికి ఒక 50,000 రూపాయలు అదనంగా ఇచ్చి 2,30,000 ఎస్టీలకి, బీసీలకి 2,30,000, ఎస్టీలకి 2,55,000 మా ప్రభుత్వం ఇస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి పోల్చుకోండి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి 50,000, 70,000 కోత వేసినటువంటి ముఖ్యమంత్రిని ప్రభుత్వాలు చూసాం. ఎందుకు? ఆ లబ్ధిదారులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని ఒక అపాన భయం. కానీ మేం చేస్తున్నాం, ప్రభుత్వం మారింది.
గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకుంటే మధ్యలో ఆగిపోయారు, పేదల దగ్గర డబ్బులు లేవేమో, వాళ్ళని ఆదుకోవాలని ఒక మనసున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఎస్సీలు 50,000, బీసీలకు 50,000, ఎస్టీలకు 75,000, అదనంగా 1,80,000 అదనంగా 2,30,000, 2,55,000 మా ప్రభుత్వం ఇస్తుందనే విషయాన్ని చాలా గర్వంగా నేను చెప్తాను. ఇటువంటి మనసున్న ముఖ్యమంత్రికి, మనసున్న ప్రభుత్వానికి ఇందులో మాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్నాయి.